నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. ఈ రోజు సుఖీబావులో ఈ విటమిన్ లోపిస్తే పసిగుండెకు ప్రమాదం, గుండె గుట్టు విప్పే కాల్షియం స్కోర్, ఆరోగ్యాన్ని పెంపొందించే సంగీతం, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఇంకా హెల్త్ టిప్. ఒక మొక్క పచ్చగా ఏపుగా పెరగాలంటే దానికి నిత్యం తగినన్ని నీళ్లందాలి. నీళ్లతో పాటు ఇతర పోషకాలు కూడా నిరంతరం అందుతూ ఉండాలి. మన పిల్లలు అంతే. ఎదిగే వయసులో వారికి అన్ని రకాల పోషకాలు అందినప్పుడే పిల్లల ఎదుగుదల చక్కగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో పిల్లల్లో విటమిన్ లోపాలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాలిష్డ్ ఆహారాల మూలంగా పిల్లలకు తగినంత B1 విటమిన్ అందడం లేదని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ B1నే థయామిన్ అని కూడా పిలుస్తారు. థయామిన్ లోపించినప్పుడు బెరిబెరి అనే వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ బెరిబెరి వ్యాధి ప్రభావం పసిగుండెపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. కార్డియాక్ బెరిబెరిగా పిలిచే ఈ సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లన్నం ఒకప్పుడు హోదాకు సంకేతం. పేదలైతే జొన్నలు, సజ్జలు వంటివి తింటారని, డబ్బున్న వాళ్ళు తెల్లగా మెరిసే బియ్యంతో వండిన అన్నాన్ని తింటారనే భావన ఉండేది. ఇప్పుడు అది మారిపోయింది. ఇవాళ అందరూ తెల్లగా పాలిష్ పట్టిన బియ్యాన్నే తింటున్నారు. ఇలా అతిగా పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తింటున్న వారిలో థయామిన్ అనే విటమిన్ లోపిస్తోంది. ముఖ్యంగా గర్భిణీల్లో థయామిన్ లోపం ఎక్కువగా ఉంటుంది. తల్లి నుంచి శిశువుకు కూడా ఈ లోపం సంక్రమిస్తోంది. ఫలితంగా ఏడాదిలోపు పిల్లలు బెరిబెరి అనే గుండె వైఫల్య జబ్బు బారిన పడుతున్నారు. మనం తినే ఆహారంలో విటమిన్ A, B, C, E, K ఇలా చాలా విటమిన్లుంటాయి. బి విటమిన్లో థయామిన్, రిబోప్లావిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, సైనోకోబాలమైన్ ఇలా అనేక రకాలు ఉన్నాయి. వీటిలో థయామిన్ చాలా ముఖ్యమైనది. స్థూల పోషకమైన పిండి పదార్థం శక్తిగా మారటానికి ఇది తప్పనిసరి. బియ్యం పై పొరలో ఈ థయామిన్ దండిగా ఉంటుంది. అయితే బియ్యాన్ని ఎక్కువసార్లు పాలిష్ చేసే క్రమంలో ఈ థయామిన్ వెళ్ళిపోతుంది. ఈ విటమిన్ లోపిస్తే గుండె, మెదడు, ఊపిరితిత్తుల వంటి అవయవాలపై దుష్ప్రభావం పడుతుంది. ముఖ్యంగా నవజాత శిశువులకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. బెరిబెరి అనే వ్యాధి అన్ని ఏజ్ గ్రూప్స్లో వస్తుందండి. కామన్గా ఏంటంటే మనకు లెస్ దాన్ 1 year చిన్నపిల్లల్లో, ఇన్ఫాంట్స్లో చాలా కామన్. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రైస్ని బాగా పాలిష్ చేస్తాం. సో ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ పై పొరల్లో, బియ్యం యొక్క పై పొరల్లో 2 పొరల్లో థైమిన్ అనే విటమిన్ ఉంటుంది. ఆ B1 అనే విటమిన్ ఎక్కువ కాన్సన్ట్రేషన్లో బియ్యం పొరల్లో ఉంటుంది. అది పాలిష్ చేసేసరికి మనం ఆ థైమిన్ అనే విటమిన్ని రిమూవ్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు ఈ B1 విటమిన్, థైమిన్ అనేది డెఫిషియన్సీ ఉండటం వల్ల ఏమైందంటే ఆ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది సరిగ్గా అవ్వదు. దానివల్ల లాక్టిక్ యాసిడ్ అని ఒక యాసిడ్ ప్రొడ్యూస్ అయింది. అది బాగా ఎక్కువ అవ్వటం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ మీద ఎఫెక్ట్ అయిపోయి లంగ్స్లో ప్రెషర్ ఎక్కువైపోతుంది. దానివల్ల ఏంటంటే హార్ట్ మీద ప్రెషర్ పడి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా పల్మనరీ హైపర్టెన్షన్ వచ్చి తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అవ్వటం మూలాన ఏమైందంటే బేబీ అంతా వాపు వచ్చేసి ఆయుస్ పడుతూ ఉంటుంది అన్నట్టు. సో దీన్ని వెట్ బెరిబెరి అంటాము. ఇది చిన్నపిల్లల్లో లెస్ దాన్ 1 year. కామన్గా ఏంటంటే లెస్ దాన్ 6 monthsలో మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాము. రెండో కారణం ఏంటంటే డెలివరీ అయిన తర్వాత మదర్స్కి బాలింత పథ్యం అని చేస్తారు. బాలింత పథ్యం అని బాగా డైటరీ రిస్ట్రిక్షన్ ఆ విధంగా పెట్టడం వలన ఆ థైమిన్ అనే విటమిన్ అనేది అసలు బాలింతలో చాలా డెఫిషియన్సీ ఉంటుంది. సో తల్లిపాలు తాగే బేబీలో పాలల్లో విటమిన్ B1 లేదు కాబట్టి బిడ్డలో కూడా B1 అనేది ఉండదు, థైమిన్ అనేది ఉండదు. చిన్నారుల్లో ఇవాళ థయామిన్ విటమిన్ లోపం ఎక్కువగా ఉంటుంది. 6 నెలల లోపు వారిలో 95% మందిలో థయామిన్ లోపం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శరీరంలో థయామిన్ స్థాయి 60కి పైగా ఉండాలి. అయితే చిన్నారుల్లో కనిష్టంగా 3.8, గరిష్టంగా 45 ఉన్నట్లుగా అధ్యయనాల్లో తేలింది. తల్లులకు కూడా థయామిన్ కనిష్టంగా 2.1, గరిష్టంగా 29గా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. తల్లి పాలలో థయామిన్ లేకపోవటం వల్ల ఏడాదిలోపు పిల్లల్లో ఈ విటమిన్ లోపించి గుండె వైఫల్య జబ్బు బారిన పడుతున్నారు. థయామిన్ లోపం ఉన్నప్పుడు చిన్నారి ఏడుస్తుంటే గొంతు అంతగా పెగలదు, పెద్దగా వినిపించదు, పాలు తాగలేక తరచూ డొక్కలు ఎగరేస్తుంటారు. ఛాతీ ఎక్స్రే తీసి చూస్తే గుండె పెద్దదిగా కనిపిస్తుంది. ఎకో కార్డియోగ్రామ్ పరీక్షలో గుండె పనితీరు తగ్గిపోయి ఉంటుంది.
గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళం పుపుస ధమనిలో ఒత్తిడి పెరిగిపోతుంది. సాధారణంగా చిన్నారుల్లో 25 నుంచి 30 మధ్య ఉండాల్సింది కాస్త ఈ థయామిన్ లోపం ఉన్నవారిలో 90 నుంచి 120 వరకు ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ఈ సిమ్టమ్స్ ఎక్కువగా అంటే దీంట్లో బెరిబెరీలో 2 రకాల బెరిబెరీ ఉన్నాయండి. మనం కామన్గా చూసేది వెట్ బెరిబెరీ. చిన్నపిల్లల్లో చెప్పాను కదా, ఇప్పుడే లెస్ దాన్ 1 ఇయర్, ఎస్పెషలీ బిఫోర్ 6 monthsలో వచ్చేదాన్ని వెట్ బెరిబెరీ అంటే. దీంట్లో ఏంటంటే ఎక్కువ హార్ట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకోటి డ్రై బెరిబెరీ ఉంది. దాంట్లో ఏంటంటే నెర్వ్స్ నరాలు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. వీక్నెస్ రావటము, తిమ్మిర్లు ఎక్కటం అవన్నీ. ఈ చిన్న పిల్లల్లో లెస్ దాన్ 1 year ఉన్న పిల్లలు చూసేది వెట్ బెరిబెరీ. దీంట్లో సిమ్టమ్స్ ఏంటంటే మెయిన్ పిల్లలు పాలు తాగేటప్పుడు ఆయాసపడటం, పాలు సరిగ్గా తాగకపోవటం, బరువు పెరగకపోవటం, రికరెంట్ లారింజియల్ నర్వ్ అని ఉంటుంది. అది ఎఫెక్ట్ అవ్వటం మూలాన వాళ్ళు ఏడ్చినా సరే ఏడుపు పెగలదు అన్నట్టు, అంటే సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇది కామన్ సిమ్టమ్. ఇది ఎర్లీగా మనం కానీ గమనించి డయాగ్నోస్ చేయగలిగితే ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అండి. పిల్లల్లో థయామిన్ లోపాన్ని సులువుగానే సరిచేయొచ్చు. థయామిన్ లోపాన్ని సరిదిద్దితే పిల్లలు పూర్తిగా ఆరోగ్యవంతులవుతారు. అయితే ఆలస్యం చేస్తే పరిస్థితులు మరణం వరకు వెళ్లే ప్రమాదం ఉంది. థయామిన్ విటమిన్ను మాత్రల రూపంలో కానీ ఇంజెక్షన్ల రూపంలో కానీ ఇవ్వటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పల్మనరీ హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే థయామిన్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల గంటల వ్యవధిలోనే పిల్లలు సాధారణ స్థితికి వచ్చేస్తారు. థయామిన్ లోపం పూర్తిగా నయమవుతుంది. కానీ థయామిన్ సమస్య ఉందని తల్లిదండ్రులు గుర్తించలేని పరిస్థితుల్లోనే చాలామంది పిల్లలు చనిపోతున్నారు. గర్భిణీ దశలో స్కానింగ్ చేసినప్పుడు పిండం గుండె పెద్దదిగా ఉన్నట్టు గమనించినప్పుడు ఆ మహిళలకు థయామిన్ మాత్రల్ని అందించటం వల్ల పుట్టే పిల్లల్లో థయామిన్ తాలూకు దుష్ఫలితాల్ని చాలా వరకు నివారించవచ్చు. మొదట మామూలుగా పెడియాట్రిషియన్స్ చెక్ చేసినప్పుడు ఎక్స్రే చేస్తారండి. ఎక్స్రే చేసినప్పుడు హార్ట్ సైజ్ పెరిగి ఉంటుంది అన్నట్టు, హార్ట్ కొంచెం ఉబ్బి ఉంటుంది. ఆ విధంగా జరిగితే వెంటనే ఎకోకార్డియోగ్రామ్ అంటే గుండె స్కాన్ చేయటం జరుగుతుంది. గుండె స్కాన్లో 100% దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు. డయాగ్నోస్ కానీ ఎర్లీగా చేయగలిగితే ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అండి. ఎప్పుడైతే మనం విటమిన్ B1 థైమిన్ అనేది మనం ఇంజెక్షన్ ద్వారా ఇస్తామో వితిన్ ఫ్యూ అవర్స్ బేబీ కంప్లీట్గా రెస్పాండ్ అయిపోతుంది. వితిన్ 4 to 6 hours లంగ్స్ ప్రెషర్స్ చాలా తగ్గిపోతుంది. వితిన్ 24 hours ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా తగ్గిపోతుంది. అందరి పిల్లలాగా కంప్లీట్గా నార్మల్గా బ్రెత్లెస్నెస్ తగ్గిపోతుంది. ఇవన్నీ తొందరగా రికవర్ అవుతుంది అన్నట్టు. ఒకసారి కంప్లీట్గా రికవర్ అయిన తర్వాత ఆ ఇంజెక్షన్ బదులు ట్యాబ్లెట్లలో కూడా దొరుకుతుందండి. విటమిన్ B1 అనే ట్యాబ్లెట్ దొరుకుతుంది. అవి ఇచ్చి ఒక 1-2 months మనం ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే బేబీకి ట్రీట్మెంట్ ఇస్తామో ఈ బేబీకి ఈ బెరిబెరీ రావడానికి కారణం మదర్లో డెఫిషియన్సీ ఉండటం మూలన. సో అందుకని అట్లీస్ట్ 2 to 3 months మదర్కి కూడా ఆ ట్యాబ్లెట్స్ ఇస్తామన్నట్టు. విటమిన్ B1 ట్యాబ్లెట్స్ అనేది మదర్కి కూడా ఇస్తాము. సో దట్ షీ కెన్ కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నట్టు. పసిగుండెకు పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టే బెరిబెరి వ్యాధిని నివారించటం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. బియ్యాన్ని అతిగా పాలిష్ పట్టించటం మానుకోవాలి. సాధ్యమైనంత వరకు ముడి బియ్యాన్ని అంటే ఒకసారి పాలిష్ చేసిన బియ్యాన్ని వండుకొని తినాలి. వీలైనంత వరకు ఇతర ధాన్యాల ఆహారాలను కలిపి తినాలి. పిల్లలకు ఇదే అలవాటు చేయాలి. ఇక గర్భిణీ దశలో థయామిన్ లోపం లేకుండా చూసుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు థయామిన్ మాత్రల్ని వాడుకోవాలి. చిన్నారుల్లో థయామిన్ లోపం తాలూకు లక్షణాలు కనిపిస్తున్నప్పుడు, పరీక్షల్లో గుండె పెద్దదిగా మారిందని తేలినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే థయామిన్ ఇంజెక్షన్లను ఇప్పించాలి. ఈ జాగ్రత్త పిల్లల్లో థయామిన్ లోపానికి చెక్ పెట్టేస్తుంది. గుండెపోటును తెచ్చిపెట్టే రక్తనాళాల్లోని పూడికల్ని గుర్తించేందుకు ECG, 2D ఎకో వంటి పరీక్షలతో పాటు కరోనరీ కాల్షియం స్కాన్ కూడా చేస్తున్నారు. రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్తో పాటు కాల్షియం కూడా కొంత మోతాదులో ఉంటుంది. ఈ కాల్షియం మోతాదును అంచనా వేయడం ద్వారా రక్తనాళాల స్వభావాన్ని, గుండెపోటు వచ్చే అవకాశాలను చాలా వరకు అంచనా వేయచ్చని చెబుతున్నారు డాక్టర్లు. గుండె గుట్టు విప్పే కాల్షియం స్కోర్ పరీక్ష గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుండె ధమనులో ఏర్పడే పూడికల్లో కొవ్వు మాత్రమే కాదు, కాల్షియం కూడా ఉంటుంది. ఇది క్రమంగా గట్టిపడుతూ వస్తుంది. దీన్నే కాల్సిఫికేషన్ అని పిలుస్తారు. పూడికల్లో కాల్షియం మోతాదు ఎంత ఎక్కువగా ఉంటే గుండెపోటు ముప్పు అంత ఎక్కువగా ఉంటుంది. పూడికల్లో కాల్షియం మోతాదును కార్డియాక్ CT స్కాన్ పరీక్షతో గుర్తించవచ్చు. ఇది రక్తనాళాల్లో కాల్షియం మోతాదును లెక్కించి స్కోర్ని తెలియచేస్తుంది. ఇది 0 నుంచి 1000కి పైగా అగస్టన్ యూనిట్ల వరకు ఉండొచ్చు. దీని ఆధారంగా గుండెపోటు ముప్పును చాలా వరకు ముందుగానే అంచనా వేయొచ్చు. ఉదాహరణకు కాల్షియం స్కోర్ 0 ఉన్నవారికి
సుమారు 10 ఏళ్ల కాలంలో గుండెపోటు వచ్చే అవకాశం 1 నుంచి 6% ఉంటుంది. అదే 300 కన్నా ఎక్కువగా ఉన్నవారికి 13 నుంచి 26% వరకు పొంచి ఉంటుంది. కాల్షియం స్కోర్ 0గా ఉంటే ఎలాంటి పూడికలు లేవని అర్థం. వీరికి గుండెపోటు ముప్పు చాలా తక్కువ. స్కోర్ 1 నుంచి 10 మధ్యలో ఉంటే కాల్షియం మోతాదు చాలా తక్కువగా ఉన్నట్టు. వీరికి గుండెపోటు ముప్పు 10% కన్నా తక్కువే ఉంటుంది. 11 నుంచి 100 మధ్య స్కోర్ ఉన్నప్పుడు స్వల్పంగా పూడిక ఉన్నట్టు. వీరికి గుండె జబ్బు వచ్చే అవకాశం అంత ఎక్కువేమీ లేదనుకోవచ్చు. కాల్షియం స్కోర్ 101 నుంచి 300 మధ్య ఉన్నప్పుడు ఒక మాదిరి పూడిక ఉందని అర్థం. వీరికి 3 నుంచి 5 ఏళ్లలోపు గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. 300 నుంచి 400 అంతకన్నా ఎక్కువగా స్కోర్ ఉండడం అంటే గుండె ధమనుల్లో తీవ్ర పూడిక ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. వీరికి గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గుండె కాల్షియం స్కోర్ పరీక్ష ఎవరికైనా ఉపయోగపడుతుంది. అయితే మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, శారీరక శ్రమ అంతగా చేయకపోవడం, కుటుంబంలో ఇప్పటికే ఎవరికైనా గుండెపోటు వచ్చి ఉండడం, ధూమపానం, మద్యపానం, ఊబకాయం వంటి గుండె జబ్బు ముప్పు కారకాలు గల వారికి మరింత మేలు చేస్తుంది. ఈ ముప్పు కారకాల్లో కనీసం ఏ 2 ఉన్నా 35 నుంచి 40 ఏళ్ల వయసులో ఒకసారి గుండె కాల్షియం స్కోర్ పరీక్ష చేయించుకోవడం మంచిది. అయితే గర్భిణులు దీన్ని చేయించుకోవద్దని గుర్తుంచుకోవాలి. కాల్షియం స్కోర్ ఎక్కువగా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ను తగ్గించే స్టాటిన్ మందులతో పాటు ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ గుండె సంబంధిత పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే ప్రాణాధారమైన గుండెను మనం కాపాడుకోగలం. శ్రావ్యమైన పాట వింటే ఎవరైనా తల ఊపాల్సిందే. సంగీతం గొప్పతనం అలాంటిది. అది మనసును మైమరిపిస్తుంది, ఆనంద సాగరంలో ఓలలాడిస్తుంది. సంగీతం అనేది మెదడులోని చాలా భాగాలను ఉత్తేజితం చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం, భావోద్వేగాలు, ఆలోచనల మీద బలమైన ప్రభావమే చూపుతుందంటారు నిపుణులు. నిత్యం కాసేపు సంగీతాన్ని ఆస్వాదించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావ్యమైన శబ్దానికి, చెవులకు ఇంపైన సంగీతానికి స్పందించని ప్రాణికోటి ఈ భూమి మీద మనకు ఏదీ కనిపించదు. ఉషోదయం ముందు పక్షుల కిలకిలా రావాలు ఓ మధుర స్వరంలా హృదయాన్ని తాకుతాయి. కుహు కుహుమనే కోకిల గానం మనసును మైమర్పిస్తుంది. తుఫానులా ఊగిపోయే మనసు కల్లోల కడల నుంచి ఒడ్డున పడ్డట్టుగా ప్రశాంతంగా మారుతుంది. గతి తప్పిన హృదయం తిరిగి మళ్లీ లయలోకి వచ్చేస్తుంది. శరీరమంతా బరువు దించుకొని తేలిక పడ్డట్టుగా మారిపోతుంది. సంగీతానికి ఉన్న ఈ అద్భుత శక్తిని గుర్తించిన ఆధునిక వైద్యరంగం ఇవాళ మ్యూజిక్ థెరపీని ఆరోగ్యాన్ని ఉత్తేజపరిచే ఒక చక్కటి సాధనంగా పరిగణిస్తోంది. సంగీతం మెదడులోని చాలా భాగాలను ఉత్తేజితం చేయటం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం, భావోద్వేగాలు, ఆలోచనల మీద బలమైన ప్రభావమే చూపుతుంది. సంగీతంతో మెదడులోని హైపోథాలమస్, అమిగ్దల, హిప్పోకాంపస్ భాగాలతో కూడిన లింబిక్ వ్యవస్థ ఉత్తేజితమైనప్పుడు భావోద్వేగాల ప్రతిస్పందన మెరుగవుతుంది. మెదడులోని బూడిద రంగు పదార్థం సెరిబ్రల్ కార్టెక్స్ ప్రేరేపితమైనప్పుడు మనల్ని డాన్స్ చేసేలా పురుకొల్పుతుంది. లయకు అనుగుణంగా శరీరం కదిలేలా చేస్తుంది. నిత్యం కాసేపైనా సంగీతాన్ని ఆస్వాదించేవారికి జ్ఞాపక శక్తి భద్రంగా ఉంటుంది. వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. ఏకాగ్రత, జాగరూకత ఎక్కువవుతుంది. త్వరగా స్పందించటం అబ్బుతుంది. ఊహాత్మక శక్తి ఇనుమడిస్తుంది. శారీరకంగా చూస్తే సంగీతాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మన ఒంట్లో ఒత్తిడి హార్మోన్ కార్టిజాల్ మోతాదులు తగ్గుముఖం పడతాయి. గుండె వేగం, రక్తపోటు తగ్గుతాయి. సంగీతానికి అనుగుణంగా శరీరాన్ని లయబద్ధంగా కదిలించడం వల్ల మెదడులో కొత్త నాడీ అనుసంధాలు ఏర్పడతాయి. వీటితో మెదడు తిరిగి తనను తాను క్రమబద్ధీకరించుకుంటుంది. మానసికంగా భావోద్వేగ ప్రతిస్పందనల తీరు మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం పడతాయి. సంగీతాన్ని ఆస్వాదించే వారికి చేతులు, కళ్ళ మధ్య సమన్వయం మెరుగ్గా ఉంటుంది. అయితే అసంబద్ధమైన, చిరాకు కలిగించే సంగీతంతో కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా కనిపించవచ్చు. ఎక్కువ శబ్దంతో ఉద్రిక్త సంగీతం వినడం వల్ల మెదడు అతిగా స్పందించవచ్చు. విషాదకర అనుభవాలతో ముడిపడిన పాటలు విన్నా చేదు జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు. ఏదేమైనా సంగీతం మనిషిలో ఉత్తేజం నింపుతుంది, జీవితాన్ని లయబద్ధం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వయసుతో పాటు మోకీళ్లు అరిగిపోవడం, ఆపై మోకాళ్ళలో నొప్పులు, మంట పోటెత్తడం మనలో చాలా మందికి అనుభవమే. ముఖ్యంగా మలి వయసులో మోకాళ్ళ నొప్పుల మూలంగా కూర్చోవడం, లేవడం, కొద్ది దూరం నడవడం ఇవన్నీ అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతూ ఉంటాయి. అయితే పోటెత్తే మోకాళ్ళ నొప్పులకు ఆధునిక వైద్యంలో ఇవాళ మందులు మొదలుకొని కోత లేకుండా కీళ్లను బాగు చేయడం, చివరి పరిష్కారంగా మోకీలు మార్పిడి చేయడం వరకు ఎన్నో పరిష్కారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వేధించే మోకాళ్ళ నొప్పులకు అందుబాటులో ఉన్న చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులకు అసలు కారణాలేంటి? మోకాళ్ళ నొప్పులు బేసికల్గా 4 రకాలుగా డివైడ్ చేస్తారు. 4 వర్గాల్లో ఉంచవచ్చు. దాటిని
ఒక ఏజ్ దాటిన తర్వాత 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత మోకాళ్ళు ఏదైతే అరుగుతుందో దాన్ని డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం. నెక్స్ట్ ఇది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ లేదా యాంకిలోజింగ్ స్పాండ్, ఇవన్నీ రొమటాయిడ్ డిసీజెస్ కింద వస్తాయి అనమాట. ఇది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. నెక్స్ట్ ఇది పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్, అంటే దెబ్బలు తగిలి గాయాల వలన మోకాళ్ళు కానీ తొంటి కానీ ఏదైనా జాయింట్ దగ్గర డ్యామేజ్ అయ్యి దానివల్ల ఏదైతే కీలు అరుగుతుందో దాన్ని పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం. నెక్స్ట్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వలన జాయింట్లో ప్రాబ్లం వచ్చి జాయింట్ డ్యామేజ్ అయ్యి దానివల్ల అరుగుదల వచ్చి ఆ నొప్పులు వస్తున్నప్పుడు దాన్ని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటాం. మోకాళ్ళ నొప్పులకు చికిత్స ఎలా ఉంటుంది? మోకాళ్ళ నొప్పులకు సంబంధించి దానికి బేసిక్గా కారణం ఏది అని ఫస్ట్ చూసుకోవాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాలి. మనకు కామన్గా వచ్చేది అరుగుదల వలన వచ్చిన నొప్పి కాబట్టి పేషెంట్స్ ఏదైతే మోకాళ్ళ నొప్పి గురించి కానీ జాయింట్ నొప్పుల గురించి కానీ అప్రోచ్ అవుతారో ఆ కండిషన్ అనలైజ్ చేసి ఒకవేళ ఇది ఏజ్ పెరగటం వలన వచ్చిన నొప్పి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎక్స్రే అది అడ్వైజ్ చేస్తాం. నించోబెట్టి అంటే స్ట్రెస్ ఎక్స్రే తీపిస్తాము. స్ట్రెస్ ఎక్స్రే తీసి దాన్ని బట్టి డయాగ్నోజ్ చేస్తాము. దానికి సంబంధించి ఇనీషియల్గా వాళ్ళకి ఏమైనా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏమైనా డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ లేదా ఒబిసిటీ కానీ ఇలాంటివి ఏమన్నా చూసుకొని దాని పరంగా కౌన్సిలింగ్ అది ఇస్తాము. ఇనీషియల్గా మెడికేషన్ అది ఇస్తాము. మెడికేషన్తో పాటు కొన్ని మోకాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా కొన్ని అడ్వైజ్ చేస్తాము. పిఆర్పి స్టెమ్ సెల్ చికిత్సలతో నొప్పులు తగ్గుతాయా? పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అంటే మన బ్లడ్ తీసి దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో నుంచి ప్లేట్లెట్ కాన్సన్ట్రేట్ తీసి దాన్ని మోకాళ్ళలో ఇంజెక్ట్ చేయటం. దీనివల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్ పెరిగి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ వలన ఆ కార్టిలేజ్ హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది స్టెమ్ సెల్స్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బీమ్యాక్ అంట, బోన్ మ్యారో యాస్పిరేషన్ సైటాలజీ. ఇది ఇలియక్ క్రెస్ట్ నుంచి బోన్ మ్యారో తీసి దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లోంచి మీసెన్కైమల్ సెల్స్ ఐడెంటిఫై చేసి దాన్ని కాన్సన్ట్రేటెడ్గా మన జాయింట్లో ఇస్తామన్నమాట. నెక్స్ట్ ఇది ఎడిపోజ్ టిష్యూ డిరైవ్డ్ మీసెన్కైమల్ సెల్స్. ఇది ఫ్యాట్ టిష్యూ నుంచి ఫ్యాట్ లైపోసక్షన్ ద్వారా సెపరేట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి దానిలోంచి మీసెన్కైమల్ టిష్యూని మన జాయింట్లోకి ఇంజెక్ట్ చేస్తాం. దీంట్లో ఫస్ట్ది పిఆర్పి వలన మెయిన్ సాఫ్ట్ టిష్యూ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో దానికి కొంచెం బెటర్గా పనిచేస్తుంది. అండ్ ఇది మోకాల అరుగుదలలో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆర్థరైటిస్లో ఉపయోగపడుతుంది. ఈ స్టెమ్ సెల్స్ అనేవి బీమ్యాక్ కానీ లేకపోతే ఎడిపోజ్ టిష్యూ డిరైవ్డ్ మీసెన్కైమల్ సెల్స్ కానీ ఇవి గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్లో ఉపయోగపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. మోకీలు మార్పిడి సర్జరీ ఉపయోగమేనా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది ఈ మోకాళ్ళు పూర్తిగా అరిగిపోయిన తర్వాత గ్రేడ్ 4 ఆర్థరైటిస్ అంటే బాగా అరిగిపోయినప్పుడు ఇంకా యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటే తన పని తను చేసుకోలేనప్పుడు, నడవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు, ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు కూడా చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. మొదట మందులు కానీ ఫిజియోథెరపీ కానీ లేకపోతే ఈ ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఫెయిల్ అయ్యి ఇబ్బంది మరీ ఎక్కువ అయినప్పుడు ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది చేస్తాం అనమాట. దీంట్లో మనం ఏదైతే కీలు డ్యామేజ్ అయిందో అది రీప్లేస్ చేస్తాం కాబట్టి ఇమీడియట్గా నడిపించే అవకాశం ఉంది. ప్లస్ రికవరీ కూడా ఫాస్ట్గానే ఉంటుంది. ఓన్లీ ఒక సింగిల్ మోకాలు మార్పిడి అయితే కనుక మనకి 3 రోజుల వరకు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. వెంటనే నడిపించచ్చు కాబట్టి రీహాబిలిటేషన్ కూడా ఫాస్ట్గానే ఉంటుందన్నమాట. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎలా ఉంటుంది? ఇవి మెయిన్ కొన్ని రకాలుగా రోబోటిక్ని మాట్లాడాలంటే ఇమేజ్ బేస్డ్ ఒకటి ఉంటాయి. అంటే మన సిటీ స్కాన్ ద్వారా ప్రాసెస్ చేసి దాన్ని కంప్యూటర్లో ఫీడ్ చేసి దాని ప్రకారం 3D ప్రింటింగ్ తయారు చేసి దాని ఆధారంగా మనం ఆపరేట్ చేసేది. ఇంకోటి ఇమేజ్లెస్ రోబోటిక్ సిస్టమ్స్, ఇంకోటి ఎక్స్రే బేస్డ్ రోబోటిక్ సిస్టమ్, ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా దీంట్లో కూడా మెయిన్లీ 3 టైప్ ఆఫ్ రోబోస్ ఉన్నాయి. ఒకటి యాక్టివ్ రోబో, అంటే కంప్లీట్గా మన గైడెన్స్ తీసుకొని కంప్లీట్గా వర్క్ అంతా రోబోనే చేస్తుంది అనమాట. రెండో రకమైనది సెమీ యాక్టివ్. సెమీ యాక్టివ్ అంటే అది డిజైన్ మాత్రమే ఇస్తుంది. ఈ కట్స్ ఎలా చేయాలి అవన్నీ మన డిజైన్ వస్తుంది. ప్లస్ సర్జన్ కంట్రోల్లోనే ఉంటుందన్నమాట అది. ప్లస్ రెండోది కొద్దిగా అడ్వాంటేజ్ ఫస్ట్ దాని మీద,
ఎందుకంటే ఫస్ట్ ఇది మొత్తం కంప్లీట్గా రోబో చేస్తుంది కాబట్టి ఆ సేఫ్టీ లిమిట్స్ అనేది క్రాస్ అయ్యే అవకాశం ఉంది. ఇది రెండో దాంట్లో సర్జన్ కంట్రోల్డ్ కాబట్టి ఆ హ్యాప్టిక్ బౌండరీస్ అనేవి క్రాస్ అవ్వకుండా సేఫ్టీ మార్జిన్స్లో ఆపరేట్ చేసే అవకాశం ఉంది. మూడోది కంప్లీట్గా ప్యాసివ్ సిస్టమ్స్. రోబో కంట్రోల్ ఏముండదు, జస్ట్ డిజైన్ మాత్రం వేస్తుంది. ఇది మోర్ లైక్ ఏ నావిగేషన్ సిస్టమ్. సంప్రదాయ సర్జరీ, రోబోటిక్ సర్జరీలలో ఏది మేలు? యాక్చువల్గా రెండు విధానాలతో పోలిస్తే కొన్ని వాటిలో రోబోటిక్ సిస్టమ్ కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. 85% ఆఫ్ కేసుల్లో రోబోటిక్ సిస్టమ్ ఆర్ కన్వెన్షన్ సిస్టమ్ లాంగ్ టర్మ్ స్టడీస్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ కానీ లేకపోతే ఓబీస్ పేషెంట్స్లో కానీ లేకపోతే డిఫార్మిటీ ఎక్కువ ఉన్న కేసుల్లో కానీ ఈ రోబోటిక్ సిస్టమ్ అనేది కొద్దిగా ఎడ్జ్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో ఎందుకంటే ప్రెసిషన్ బెటర్గా ఉంటుంది కాబట్టి కట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట రోబోటిక్ సిస్టంలో. ఇంప్లాంట్ అలైన్మెంట్ కూడా 1 mm కన్నా ఎర్రర్ అనేది యాక్సెప్ట్ చేయదు కాబట్టి లెస్ దెన్ 1 mm డీవియేషన్ ఉంటుంది కాబట్టి ఇంప్లాంట్ అలైన్మెంట్ కానీ అండ్ ఇంప్లాంట్ అడ్హెరెన్స్ టు ది బోన్, అంటే బోన్కి పెట్టినప్పుడు ఇంప్లాంట్స్ కరెక్ట్గా ఫిట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దానివల్ల కొద్దిగా బెటర్గా ఉంటుంది అన్నమాట. యంగ్ పేషెంట్స్లో ఎక్కువ కాలం అది రావాలి కాబట్టి రోబోటిక్ ద్వారా ఆపరేట్ చేసే టోటల్ నీ రీప్లేస్మెంట్స్ అనేది కొద్దిగా స్లైట్లీ బెటర్ ఎడ్జ్ ఉంటాయి అన్నమాట కన్వెన్షనల్గా చేసేదానికన్నా. మోకాల నొప్పులకు తొలి దశలో మందులు, ఫిజియోథెరపీలతో మంచి ఫలితం ఉంటుంది. మోకీలలో అరుగుదల ఒక మాదిరిగా ఉన్నప్పుడు రోగి శారీరక స్థితిని బట్టి ఆర్థోస్కోపీతో కీళ్లను బాగు చేయొచ్చు. కీళ్లలో అరుగుదల తీవ్రంగా ఉన్నప్పుడు మోకీలు మార్పిడికి వెళ్లడం ఒక్కటే పరిష్కారం. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. పిల్లల్లో ఆకలి చక్కగా ఉండేందుకు వేయించిన జీలకర్ర, ఇంగువ, వాములను పొడి చేసి నిత్యం అన్నం తొలి ముద్దలో కలిపి పెట్టడాన్ని అలవాటు చేసుకోండి. పిల్లల్లో ఆకలి, ఎదుగుదల చక్కగా ఉంటుంది.